వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలో బ్రహ్మరాంబ సమేత రామేశ్వర స్వామి వెలిశారు. ముడేశ్వర్లోని శివుడి తరహాలో 36 అడుగుల విగ్రహాన్ని ఊక చెట్టు వాగుపై ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్రచారి, ఓవర్ టు యు. శీల వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామం వద్ద ఉన్నాము. ప్రస్తుతానికి పామాపురం గ్రామం వద్ద ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ సమేత రామేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి ఇక్కడ భక్తులు తండోపతండలు తరలి వచ్చి ఈరోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వారి భక్తుల కోసం అన్ని రకాలుగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా నిరంతరంగా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మనం తెలంగాణ మురుడేశ్వరుగా చెప్పుకునే 36 అడుగుల శివుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు. మనం చూస్తాం ఇదే ఊక చెట్టు వాగు మీద నిర్మించినటువంటి ఊక చెట్టు వాగు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం వద్ద ఉన్నటువంటి ఊక చెట్టు వాగు మీద 36 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి పరమశివుని విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉపవాస దీక్షలతో స్వామివారికి ప్రత్యేక పూజలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు అన్ని శైవక్షేత్రాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పామాపురం గ్రామం వద్ద ఉన్నటువంటి ఈ తెలంగాణ మురుడేశ్వరుగా పిలువబడే శివుడి విగ్రహం వద్దకు భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈ నిబంధనలు చూసుకుంటే చాలా వరకు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపవాస దీక్షలు మరి కాసేపట్లో ఉపసంహరించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే తెలంగాణ మురుడేశ్వరిగా పిలువబడే ఈ శివుడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము 36 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పరమశివుడిని దర్శించుకునేందుకు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ అనుభూతి ఏంటి? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా ఫ్యామిలీతో సహా మనకు కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో ఉండే బ్రహ్మరాంబిక రామేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా ఫ్యామిలీ మొత్తం వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. ఇంకా గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఈ మా ఉమ్మడి జిల్లాకు ఉన్న ఒక శైవక్షేత్రం మంచిగా అభివృద్ధి చెందుతుందని నా కోరిక. అదేవిధంగా ఈ చెరువులో బోటింగ్ కూడా చేస్తే ఈ 2 రోజులు చేస్తే బోటింగ్ కూడా మంచిగా ఉంటే వచ్చే యాత్రికులకు మంచి అనుభూతిగా ఉంటుందని నా కోరిక. ఇక్కడ వచ్చారు, మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి మాకు. అంటే ఇక్కడ ఈ శివలింగాన్ని చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి శివుడిని 36 అడుగుల విగ్రహాన్ని దర్శించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మంచి అనుభూతి కలుగుతుందండి మాకు. అక్కడ శ్రీశైలం వెళ్ళేదానికంటే ఇక్కడ వచ్చి చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు చెప్పిన విధంగా అన్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చే వాళ్ళు కూడా పెరుగుతారు. దీనికి కావాల్సిన సౌకర్యాలు ఇంకా పెంచితే మంచిగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఇంత మంచి లొకేషన్లో శివుని విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. పుణ్యక్షేత్రం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇదే ప్రాంతానికి చెందినవారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది మీ పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతమైన లొకేషన్ ఉంది, మీకు ఏమనిపిస్తుంది? సార్, మాది ఇదే ఊరు, మాది పామాపురం. నా పేరు గోవిందు. గతంలో ఇది పూర్వకాలంలో క్రీస్తుశకము 8వ శతాబ్దంలో చాళుక్య చోళులు, తర్వాత కాలంలో 12వ శతాబ్దంలో రాణి రుద్రమ్మదేవి ఈ గుడిని నిర్మించినటువంటి ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, ఇక్కడ శిలాశాసనాలు ఉన్నాయి. అయితే బహుమని సుల్తాన్ల కాలంలో ధ్వంసమైన ఈ గుడిని తర్వాతి కాలంలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోక శిథిలావస్థలకు చేరుకుంటే మా గ్రామవాసావులు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు ఈ గుడిని వాళ్ళ గురువు గారు సచ్చిదానంద స్వామి గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆదేశానుసారం పునర్నిర్మాణం జరుపుకోవడం జరిగింది.
పునర్జీవంతో పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల లోపల ఈ ప్రాంతానికి గుడికి సందర్శకుల భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. కొన్ని వేలల్లో ఈ భక్తులు వస్తారు. పర్వదినాల్లో కానీ, సెలవు దినాల్లో కానీ, ఏమైనా నవరాత్రులు కానీ, వినాయక చవితి అప్పుడు కానీ, ఇతరత్ర పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావున ఇక్కడ ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువన్నందుకు ప్రభుత్వం ఇక్కడ టూరిజం శాఖ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఇక్కడ రవాణా సౌకర్యం కూడా తక్కువ ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఇంతకుముందు ప్రైవేట్ బోటింగ్ ఉండే. మొన్న వచ్చిన వర్షాలకు బోట్లు మొత్తం అనుకోకుండా 2 రోజులు వరద వచ్చింది. అనుకోకుండా మొన్న వర్షాకాలము ఉన్న బోట్లు కొట్టుకుపోయినవి. ఇంకా వాళ్ళు తెచ్చే పరిస్థితి లేదు బోట్లు, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నాయి. కనుక టూరిజం శాఖ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి బోటు సౌకర్యం కల్పించి ఇతరత్ర వసతులు కల్పించాలని మా గ్రామం తరఫున, మా గ్రామ పెద్దల తరఫున మేము కోరుతున్నాం. మీ పామాపురం గ్రామం శివార్లో ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఆర్ ట్రస్టు ద్వారా సురేందర్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి మేము ఇక్కడ వనభోజనం అనుకొని వచ్చి ఇక్కడనే స్కూలు హెచ్ఎం గారు అందరు విద్యార్థులతో వచ్చి ఇక్కడ మేము ఆటలు ఆడుకొని కొద్దిగా వాగులో వనభోజనం చేసుకొని ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు మా చిన్ననాటి స్నేహితులతో బంధువులతో అందరితో. అదేవిధంగా ఈ బీఆర్ఆర్ ట్రస్టు సురేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే మళ్ళీ పునర్నిర్మించాలనుకున్నారో అప్పటి నుంచి నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ దేవాలయం అభివృద్ధి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుకుంటూ వేలాది భక్తులు దర్శనం చేసుకోవడం, వాళ్ళ కోరికలు నెరవేర్చడంతో ఇంకా దినదినంగా రోజు అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఉమ్మడి పార్లమెంట్ జిల్లాకే ఇది పెద్ద ఒక సందర్శన ప్రాంగణంగా మారిపోయింది. అంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అదే వర్షాకాలం అయినటువంటి అయితే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర చాలా వాటర్ ఫ్లో అనేది చాలా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక విడతి కేంద్రంగా విహారయాత్రకు చిన్న టూర్కు వెళ్ళినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎంతో చాలా సంతోషంగా పడుతున్నారు. ఇక్కడ రవాణా సౌకర్యం, బస్ సౌకర్యం కూడా ఉంది. కాకపోతే ఈ మెయిన్ రోజుల్లో శివరాత్రి కానీ, న్యూ ఇయర్ కానీ, ఉగాది కానీ, దసరా ఇలాంటి రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని సదుపాయాలు కల్పిస్తే గవర్నమెంట్ నుంచి బాగుంటుందని మా యొక్క ఆలోచన. మీరు చెప్పండి, ఇప్పుడు చాలా వరకు ఏ రోజుల్లో ఎక్కువ వస్తారు ఇక్కడ సండే రోజు, మండే, ఏమైనా పండుగల రోజు, జనవరి 1కు ఉగాది, ఇట్లా చాలా ఎక్కువ ఫ్యామిలీలు కానీ స్టూడెంట్ కానీ ఈ వాటర్ ఫోర్స్ వాళ్ళు దుంకొట్టేప్పుడు చూడడానికి చాలామంది వస్తుండ్రు. మేము సండే ఎక్కువ వస్తుండ్రు, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కదా. ఆ రోజు కుటుంబంతో భోజనం చేసుకుని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని 36 ఫీట్ల శివుని దర్శనం చేసుకొని ఒక ఆహ్లాదకరంగా ఉన్నందువల్ల ఇక్కడ వచ్చి సందర్శించుకొని పోవడం పర్యాటకులకు చుట్టుపక్కల గ్రామాలు అంటే ఏమనిపిస్తుంది? చుట్టుపక్కల గ్రామాలు దీనికి ఇంకా ఏమైనా చేస్తే బాగుందా? చుట్టుపక్కల గ్రామాలు ఏమంటుంటే ఇంకా కొద్దిగా ఈ మీర బోటు పెట్టి కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకోటి ఏమన్నా. ఇప్పుడు టెంపుల్కి కొద్దిగా ఇబ్బంది ఏముందంటే రవాణా సౌకర్యం కూడా కొద్దిగా లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బస్ సౌకర్యం కానీ కొద్దిగా వెంట కూడా ఇంకా డెవలప్మెంట్ అయితే నా ఉద్దేశమైన. చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడ వసతులు కూడా కొద్దిగా ఇంకా మంచి కల్పిస్తాయి. చాలామంది టూరిజం శ్రీరంగపూర్ ఇక్కడ కాకతీయుల కాలంలో అప్పుడు కట్టిన ఇప్పుడు మా ఊర్లో కూడా ఆ విధంగా తయారవుతుంది మాకు. ఇది నదీ తీరాన ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబిక సమేత రామేశ్వర స్వామి ఆలయం ఉంది. దీంతో పాటు ఇక్కడ ఈ ఆలయానికి అనుసంధానంగానే ఊకచెట్టు వాగు ఉంటుంది. ఊకచెట్టు వాగు అనుసంధానంగా చేసుకొని ఊకచెట్టు పైన చెక్ డ్యామ్ నిర్మించి ఆ చెక్ డ్యామ్కి సంబంధించి కూడా 36 అడుగుల విగ్రహాన్ని, శివయ్య విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ విగ్రహం చూస్తే చాలామంది కూడా ఇక్కడికి వచ్చేస్తే వారి బాధలు కూడా మర్చిపోతూ ఉంటారు. ప్రత్యేక పూజలు చేసి తరిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే తెలంగాణ ముడేశ్వరుగా అంటే కర్ణాటకలో ముడేశ్వరు ఏదో ఉందో సముద్రం ఒడ్డున ఉందో అదే తరహాలో ఇక్కడ నది మధ్యలో ఈ విగ్రహం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ముడేశ్వరుగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు పిలుచుకుంటూ వస్తున్నారు. చాలామంది అన్ని పండుగలు ఏ పండుగ
పండుగ వచ్చినా కూడా సెలవు దినాల్లో చాలా మంది ఇక్కడ భక్తులతో పోటెత్తున్నారు. ఈ రోజు అయితే శివరాత్రి పర్వదినం కావడంతో దాదాపు 50,000 మంది పైచులకు ఈ రోజు ఇప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సందర్శించినట్టు సమాచారం అందుతుంది. దీని మొత్తంగా చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకి తాకిడి ఎక్కువవుతుంది, ప్రజల తాకిడి ఎక్కువవుతుంది, భక్తుల తాకిడి ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని పర్యాటక పరంగా రైట్. థ్యాంక్ యూ నరేంద్రచారి.